ఆదికాండము 35వ అధ్యాయం 15వ వచనం కలిసి చదువుదాం. Genesis chapter 35, reading all together, verse 15. ఆదికాండం 35వ అధ్యాయం 15వ వచనం. తనతో దేవుడు మాట్లాడిన చోటుకి యాకోబు బేతేల్ అని పేరు పెట్టాను. కలిసి చదువుదాం, బిగ్గరగా చదవండి. బైబిల్ తీసి చదవగలిగిన వాళ్ళు బిగ్గరగా. ఆదికాండం 35:15. తనతో దేవుడు మాట్లాడిన చోటుకి యాకోబు బేతేల్ అని పేరు పెట్టాను. ప్రార్థన. ప్రేమగల తండ్రి యేసు ప్రభువు వారి నామమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి స్తోత్రాలు. ప్రత్యేక కూడికల కొరకై పత్తిపాడులోని బేతేలు, చుట్టుపక్కల సంఘాలు, సేవకులు, పరిషత్తులు ప్రార్థించి ప్రయాసపడటానికి కృప చూపించినందుకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. ఈనాడు దినాన మీ దాసు కురేన్ గారి ఇతరులు మీరు బలపరిచి వాడుకున్నారు. కొంతమంది నీటి బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చినారు. వారు ఆ తీర్మానంలో నిలిచుండినట్లుగా సహాయం చేయండి. నన్ను కూడా మీరు కరుణించి ఈ దినం మీ ప్రజల మధ్యలో ఉండటానికి అనుకూలపరిచినారు. వాతావరణం అనుకూలంగా ఉంచినారు. మీకు స్తోత్రాలు. ఇంకా పూర్ణంగా ఆదివారం వరకు వాతావరణం అనుకూలంగా ఉంచి నువ్వు మాట్లాడే దేవుడు అని, నిజమైన దేవుడు అని, నీవు ఉన్న దేవుడు అని రుజువు చేయమని ప్రార్థిస్తున్నాము. వంటగదిలో ఎండవేడికి ప్రయాసపడుతున్న వారికి కృపానుగ్రహించి సహాయం చేయండి. ఆయా విభాగాలలో కనబడకుండా ప్రార్థించేవారు, చేయి చాపేవారు, కన్నీరు కార్చేవారు, చెమటోడ్చేవారు, ఇలాగ అందరికీ అవసరమైన సహాయం మీరు చేయవలసింది మేము ప్రార్థన చేస్తున్నాం. రక్తం చేత కడిగి పరిశుద్ధపరిచి కొన్ని మాటలు అనుగ్రహించి మహిమ తెచ్చుకునండి. మా సమయాన్ని మీరు దీవించి పెట్టండి. ఆన్లైన్లో జాయిన్ అయిన వారిని కూడా మీరు కరుణించు. యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు తన యొక్క సార్వభౌమ కృప చొప్పున తన యొక్క విశిష్ట లక్షణాలను మనుషులతో ఆ సందర్భాల్లో పంచుకుంటూ వచ్చినాడు. కొన్నిసార్లు మనుషులకు తాను ప్రత్యక్షమై వారి జీవితంలో మార్చి వారిని ఆశీర్వాదకరంగా చేసి వారి దేవుడు అని పిలిపించుకోవటానికి సిగ్గుపడలేదు. అలాంటి వారిలో మనకి ఎక్కువగా అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు అనే మాట వీటి కనిపిస్తూనే ఉంటుంది. అబ్రహాము యొక్క విశ్వాసం, ఇస్సాకు యొక్క విధేయత, యాకోబు యొక్క సమర్పణ. దేవుడు వారి దేవుడని పిలిపించుకోవటానికి సిగ్గుపడకుండా ఇష్టపడినాడు. ఇంక తప్పదు కదా, ఏం చేసినాం, ఏం చేస్తాం, వారి దేవుడు అని అనిపించుకుందామని దేవుడు అనుకోలేదు. యాకోబు దేవుడు అని అనిపించుకోవటానికి దేవుడు ఇష్టపడ్డాడు. బైబిల్లో ఈ ముగ్గురు భక్తుల యొక్క దేవుడని అనిపించుకోవటానికి ఆయన ఇష్టపడినట్లు చాలా వాక్యాలు కనిపిస్తాయి. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. అలాగే ఇద్దరి పేర్లు ఒకసారి కనిపిస్తాయి, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు అని. అలాగే ఒక్కళ్ళ పేర్లు కొన్నిసార్లు కనిపిస్తాయి, అబ్రహాము దేవుడు అని. అలాగే యాకోబు దేవుడు అని కూడా ఒకే ఒక పేరుతోన తను తాను కనపరుచుకోవటానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అనే దానికంటే యాకోబు దేవుడు అని బైబిల్ ఎన్నిసార్లు రాశారు? పాత నిబంధనలు ఎన్నిసార్లు, కొత్త నిబంధనలు ఎన్నిసార్లు, ఏ పుస్తకంలో ఎక్కువసార్లు రాశారు?
ఎందుకు అలాగ రాశారు, ఏమని రాశారు? ఈ ప్రశ్నల పరంపర మనకు తెలుసు. జవాబులు మన వాక్యంను ఆధారం చేసుకుని చూడటానికి ప్రయత్నం చేస్తా. మీకు తెలియదేమో, లేదా ఆశ్చర్యపడతారేమో, దేవుడు ఒకే ఒక వ్యక్తి పేరుతో తను ఐక్యపరచుకోవడం అనేది యాకోబు విషయంలో విశిష్టమైంది. 25 సార్లు బైబిల్లో యాకోబు దేవుడు, యాకోబు దేవుడు, యాకోబు దేవుడు అని రాశారు. అబ్రహాము దేవుడు అని తక్కువ సార్లే రాశారు, ముఖ్యంగా కీర్తనల దగ్గరికి వస్తే. ఇప్పుడు విషయం ఏంటంటే 25 సార్లు యాకోబు దేవుడు అని రాస్తే పాత నిబంధనలో 20 సార్లు రాశారు. కొత్త నిబంధనలో 5 సార్లు ఆ మాట రాయబడుతూ వచ్చింది. కీర్తనలకు వచ్చేటప్పటికి యాకోబు దేవుడు అనే మాట 13 సార్లు కనిపిస్తుంది. 13 times. 13 సార్లు యాకోబు దేవుడు అనే మాట మనకు కనిపిస్తున్నప్పుడు ఇస్సాకు దేవుడు అని ఎన్నిసార్లు రాయబడింది? ఇస్సాకు దేవుడు అని ఎన్నిసార్లు రాయబడింది? ఒకసారి కూడా రాయబడలేదు. అబ్రహాము దేవుడు అనేది మాత్రం కీర్తనలో కనీసం 2 సార్లు రాయబడుతూ వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాము అంటే, ఎన్నిసార్లు రాయబడుతుంది అనేది క్విజ్ కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ప్రాముఖ్యతను మనకు జ్ఞాపకం చేస్తుంది. 13 సార్లు కీర్తనలో యాకోబు దేవుడు అని ఆయన పిలిపించుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆ సందర్భాలను నేను ఇప్పుడు జ్ఞాపకం చేయను, కానీ ఒక 5 సందర్భాలు మాత్రమే మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. మొదటిది 81వ కీర్తన 4వ వచనం. Psalm 81 verse 4. 81వ కీర్తన 4వ వచనం. అది ఇశ్రాయేలీయుల కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టం. నేను ఇప్పుడు మీకు జ్ఞాపకం చేశాను కదా, దేవుడు తనతో మాట్లాడిన స్థలమునకు యాకోబు బేతేల్ అని పేరు పెట్టాను. దేవుడు యాకోబుతో మాట్లాడాడు, యాకోబు దేవుడు అని అనిపించుకోవటానికి ఇష్టపడ్డాడు. అది కీర్తనలో 13 సార్లు రాశారు. ఇప్పుడు మొదటి సందర్భం ఇక్కడ మనం చూస్తున్నాం, యాకోబు దేవుని యొక్క చట్టం. చట్టం అంటే మనకి ఇష్టం వచ్చినట్లు మార్చేది కాదు. ఒకసారి చట్టం చేసిన తర్వాత అది మారాలంటే ఇంకో చట్టం చేయాలి. దాంట్లోనే ఎరక్స్ తెచ్చి పూస్తే కుదరదు, తుడిపేస్తే కుదరదు, దాన్ని చించేసినా కూడా కుదరదు. అది మారాలంటే ఇంకొక చట్టం రావాలి. కనుక దేవుని వాక్యము యాకోబు దేవుని యొక్క తీర్మానం. పాత నిబంధనలో కొంతమంది రాజులు కొన్ని చట్టాలు చేశారు. ఉదాహరణకి దానియేలు దినాల్లో సింహబోన్లు వేయాలని చట్టం చేసినారు. అది మార్చేకి లేదు, చట్టం చేసింది. ఎస్తేరు దినాల్లో చట్టం చేశారు, యూదులందరూ చంపాలని. అది మార్చేకి లేదు, ఇంకో చట్టం చేయాలంతే. మామూలుగా తెలుగులో ఒక సామెత ఉంది కదా, బహుశా ఒక గీట్ గీసినాం, ఇది మైక్ పెట్టినాం, ఇట్లా దీన్ని చిన్నది చేయాలంటే ఏం చేయాలా? కొరికేయాలా? కత్తిరించాలా? చాలా సులభమైన తెలివి చెప్తారు కదా. దీన్ని చిన్నది చేయాలంటే దీనికంటే పెద్దది తెచ్చి పెడితే చిన్నగా అయిపోతుంది. అలాగే చట్టాలు అవి పోవాలంటే దానికంటే బలమైన చట్టం ఒకటి వచ్చింది. ఇప్పుడు దేవుని వాక్యమే చట్టం. అది ఆధ్యాత్మికమైన ప్రణాళికల సూత్రాల సంపద. దేవుడు యాకోబుతో మాట్లాడిన మాటలే మనతో యేసుక్రీస్తు ప్రభు ద్వారా అనేక రకాలుగా మాట్లాడి ఈ పుస్తకం రూపంలోనికి వచ్చింది. కనుక స్క్రిప్చర్స్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ జాకబ్, యాకోబు దేవుని యొక్క వాక్యం, అదే చట్టం. ఆయన మార్పు లేనివాడు, మాట తప్పనివాడు, అబద్ధం ఆడనేరని దేవుడు. అబద్ధం ఆడనేరని దేవుడు అంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది కదా.
మామూలుగా మనకైతే ఉదయం నుండి రాత్రి దాకా సత్యాలకింటి అబద్ధాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకు చెప్తారో ఎలాగ చెప్తారో నాకంటే మీకు బాగా తెలుసు అనుకుంటా. అవసరముండి చెప్తారో అనవసరముండి చెప్తారో తప్పించుకోవాలని చెప్తారు అని. మనమే గటికులు అనుకుంటే మనల్ని మించిన వాళ్ళు కూడా ఉన్నారు బైబిల్లో కొంతమంది గటికులు. దేంట్లో ఆత్మీయతలో కాదు, అబద్ధాలు చెప్పే దాంట్లో. చూడండి తీతు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలో ఒకడు ఇట్లనెను, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులు. ఎప్పుడో వారంకోసారి అబద్ధం అంటే సరేలే అనుకోవచ్చేమో, రోజులో కొన్ని అబద్ధాలు అంటే సరేలే ఇంకా మంట అయిపోయి కదా అని అనుకోవచ్చేమో. ఎల్లప్పుడూ అబద్ధాలంట. బైబిల్లో ఎల్లప్పుడు అనేది మంచి వాటి కొరకు వాడప్పుడు. ఎల్లప్పుడు నేను యెహోవాను స్తుతించెదను, ఎల్లప్పుడూ మెలకువగా ఉండుడి, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. ఎల్లప్పుడు అనేది చాలా మంచిదానికి వాడబడుతూ వచ్చింది. ఇక్కడ చూస్తే చాలా భిన్నంగా ఉంది. వీళ్ళు సంఘస్థులే. క్రేత అనే ఒక ద్వీపంలో సంఘం, అక్కడికి తీతును పంపించినారు సేవ చేయమని. ఇలాంటి వాళ్ళతో సేవ చేస్తామా? మనం మామూలుగా ఏమనుకుంటామంటే మనకింటే ఆత్మీయులు ఉంటే సేవ చేస్తామని అనుకుంటాం. కానీ ఇక్కడ ఎప్పుడో ఒకసారి అబద్ధాలు చెప్పేవాళ్ళు కాదు, నోరు తెరిస్తే అబద్ధమే, ఎల్లప్పుడూ అబద్ధమే. అలాంటి వాళ్ళ మధ్యలోనికి తీతు పోయినాడు. బాగా ఆత్మీయులు అయిన ఎఫ్ఎస్సీల మధ్యలోనికి తిమోతి పోయినాడు. తిమోతి తీతు కంటే వయసులో చిన్నోడు, తీతు వయసులో పెద్దోడు. ఇది ఎల్లప్పుడూ అబద్ధాలు చెప్పేవాళ్ళకి ఇంకేం సేవ చేస్తాం? విచిత్రమేమో తెలుసా, మనకు కూడా అబద్ధాలు అంటుకుంటాయి. పాపము అంటువ్యాధి, పరిశుద్ధత కాదు. ఒకరు పరిశుద్ధంగా ఉంటే ఇంకొకరికి పరిశుద్ధత రాదు. ఒకరు అబద్ధాలు చెప్తుంటే వేరే వాళ్ళు తేలిగ్గా అబద్ధాలు నేర్చుకుంటారు. కనుక పాపం అంటువ్యాధి, పరిశుద్ధత కాదు. మన దేవుడి అందుకే తీతుకు అంటాడు 1వ అధ్యాయంలో, అబద్ధం ఆడ నేరని దేవుడు, గాడ్ దట్ కెనాట్ లాయ్. అదేన వాక్యం. మన చేతిలో ఉండే వాక్యము రాజకీయ నాయకుల యొక్క బ్రోచర్ లాంటిది, ఎలక్షన్ మేనిఫెస్టో లాంటిది, కరపత్రిక లాంటిది, ఒక అడ్వర్టైజ్మెంట్ లాంటిది, ఒక వార్తాపత్రిక లాంటిది, ఒక కార్డు లాంటిది, ఒక అవసరానికి ఉపయుక్తపడే కార్డు లాంటిది కాదు ఇది. అబద్ధం ఆడనేరని దేవుడు చేసిన చట్టం. చట్టం అంటే ఇంక ఒక అక్షరం పొల్లు ఏది మార్చడానికి వీలు లేనిది. యాకోబు దేవుడు మొదట మనకు వాక్యం ఇచ్చినాడు. రెండవది చూస్తామా, 84వ కీర్తన, Psalm 84 verse 8. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, నా ప్రార్థన ఆలకించుము. యాకోబు దేవా చెవియకు. యాకోబు దేవుడు రెండవది ఏం చేస్తాడు? ప్రార్థన ఆలకిస్తాడు. అందుకే 65వ కీర్తన 2వ వచనంలో చెప్పబడింది, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యుద్ధకు వస్తారని రాసినారు. కానీ అక్కడ శరీరులను రాసినందుకే మనందరికీ అవకాశం ఉంది. సర్వ పరిశుద్ధులు నీ యుద్ధకు వస్తారంటే పరిశుద్ధత లేని అలాంటి ఏం కావాలి? మరి సర్వ భక్తులు నీ యుద్ధకు వస్తారంటే భక్తి లేని అలాంటి ఏం కావాలా? మీలాంటి భక్తుల వాళ్ళు వెళ్తారు కానీ, మీలాంటి పరిశుద్ధత ఉన్న వాళ్ళు వెళ్తారు కానీ, మీలాంటి నీతిగా ఉన్న వాళ్ళు వెళ్తారు కానీ, మీలాంటి ఆత్మీయులు వెళ్తారు కానీ, మీలాంటి ధైర్యవంతులు వెళ్తారు కానీ, మీలాంటి ప్రోత్సాహం కలిగిన వారు వెళ్తారు కానీ, మీలాంటి ప్రార్థనా పనులు వెళ్తారు కానీ, మన అలాగే సాదాసీద వ్యక్తి సంగతి ఏంటి? కనుక ఈ వాక్యం రాసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి సామాన్యుని కూడా పరిగణలోకి తీసుకున్నాడు. సర్వ శరీరులు, దేవదూతలు కాదు, సేవకులు మాత్రమే కాదు, బోధకులు మాత్రమే కాదు, సండే క్లాస్ టీచర్స్ మాత్రమే కాదు, పరిచారకులు మాత్రమే, ఎల్డర్స్ మాత్రమే కాదు, శరీరంతో ఎవరు ఉంటే వాడు. శరీరంతో లేని వాళ్ళు ఎలాగో ప్రార్థన చేసినా వాళ్ళు ప్రార్థన జవాబు ఉండదు. ఎందుకంటే వారికి శరీరం లేదు కనుక ప్రార్థన అవసరం లేదు వాళ్ళకి. వాళ్ళు ఎవరు మీకు తెలుసు అనుకుంటా, వాళ్ళిద్దరే
మొదటి రకం ఎవరు? దయ్యాలు. రెండో రకం ఎవరు? దేవదూతలు. దేవదూతలకు ప్రార్థనతో పనేముంది? దయ్యాలతో ప్రార్థనతో పనేముంది? దయ్యాలు కూడా కొన్నిసార్లు ప్రార్థన చేస్తాయి, మనకంటే భక్తి ఎక్కువ వాళ్ళకి. అందుకని యేసుప్రభు వారు ఆయా సందర్భాల్లో దయ్యం పట్టిన వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు యేసుప్రభుతో ఇలాగన్న, దావీదు కుమారుడు మాతో మీకు ఏంటి పని, పోయి మా ఎద్దకు వచ్చేసారేంటి, మా పని మామూలు చేసి నీకోకుండా. పందుల్లోనికి వెళ్తామని దయ్యాలు సేన, దయ్యం పట్టిన వాడిని దయ్యాలన్నీ పోతా ఉంటే అవి వచ్చి ఒక కోరిక కోరినాయి. ఎక్కడికి వెళ్తాం? గుర్రాల దగ్గరికి వెళ్తామని చెప్పలే, పక్షిరాజు దగ్గరికి వెళ్తామని చెప్పలే. వాళ్ళకి మంచి ఆవాసయోగ్యమైన స్థలం ఏంటంటే పందుల దగ్గరికి పోతాం, అది 5 స్టార్ హోటల్ వాళ్ళకి. అందుకే పందుల్లోకి పోతామని ఆయన వేడుకొని రే అని రాసిన. దయ్యాలు కూడా ప్రార్థన చేస్తాయి, అంటే పందుల్లోకి పోవాలని ప్రార్థన చేస్తాయి. దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించి, సరే ఎక్కడన్నా సావండి, మనిషిని వదిలేసండి. అవి పందుల్లోనికి దయ్యాలు వచ్చిన కారణం చేత పందులన్నీ ప్రపాదంలో చచ్చిపోయినాయి. ఇప్పుడు దయ్యాల ప్రార్థన ఆలకించినందుకు దేవుడికి ఏం జరిగిందంటే, ఆ ఊరోళ్ళంతా వచ్చి మా ఊరు వదిలేసి వెళ్ళిపోండి అని యేసును బతిమాలుకున్నారు. ఎవరన్నా యేసుప్రభుని రమ్మని బతిమాలుకునేది చూస్తాం, కానీ వెళ్ళిపోండి అని బతిమాలుకునేది ఏంటి? కొత్తగా ఉంది కదా ఇది. అంటే వాళ్ళకి యేసుప్రభు ఒకవైపు, పందులన్నీ ఒకవైపు పెడితే ఎవరు కావాలంట? పందులా యేసుప్రభువా? యేసుప్రభు కాదు, వాళ్ళకి కావాల్సిన పందులే కావాలా. చాలామంది అలాగే అనుకుంటారు. ఈ పందులు ఏ జ్ఞాపకం చేస్తాయంటే మెటీరియల్ సంపద, వస్తు సామాగ్రి, వస్తు సంపద, సమాధ, తర్వాత గొప్ప ఆస్తి, వైభవం. ఆ దినాల్లో పందులు గొప్ప ఆస్తిగా తలంచేవారు, గొర్రెలు గొప్ప ఆస్తిగా తలంచేవారు, గొడ్లు, గొర్రెలు, ఒంటెలు గొప్ప ఆస్తిగా తలంచేవారు. దాన్ని బట్టి ఎన్నున్నాయి అనే దాన్ని బట్టి ఎంత గొప్ప ఆస్తి పనులు పరిగణించేవారు. ఈ దినాల్లో ఆస్తి పనులు అంటే ఎన్ని ఎకరాల పొలం ఉంది అంటారు. ఇక పొలం లేదు, రైతు కాదని అనుకుంటే ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని కేజీలు బంగారం ఉంది. పాతకాలంలో పెళ్ళయిందంటే తులాల బంగారం ఇచ్చినారు మేము వాళ్ళ కట్నము అని అడిగేవాళ్ళు. ఇప్పుడు అది తులాలు పోయి కేజీలు అయింది. ఇంకా మీలో పెద్ద వయసుకు వచ్చేటప్పుడే అది క్వింటాల్ అవుతుందేమో చూడండి. అలాగే లెక్కిస్తారు. దాన్ని బట్టి వాళ్ళు ధనవంతుల సామాన్యుల ఆయన గుర్తించడానికి అవకాశం ఉంటుందేమో. ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్న యాకోబు దేవుడు ప్రార్థన ఆలకించేవాడు కనుక సర్వశరీరులు ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన ప్రార్థన ఆలకించకుండా దాటిపోవడం. ప్రార్థన మనకు చేయబుద్ధి కావట్లేదు, కానీ మన పాప స్థితిని బట్టి, మనకు ఆసక్తి లేని దాన్ని బట్టి, ఇష్టం లేని దాన్ని బట్టి మనకు ప్రార్థన చేయబుద్ధి కావట్లేదు. కానీ ప్రార్థన చేస్తే ఆయన జవాబు ఇచ్చేవాడు. కనుక రెండవది ఏంటంటే సప్లికేషన్ టు ద గాడ్ ఆఫ్ జాకబ్. యాకోబు దేవునికి ప్రార్థన చేయడం ద్వారా ఆయన జవాబిస్తున్నాడు. మూడవది చూస్తామా? కీర్తనలు 20 మొదటి వచనం. 20వ కీర్తన మొదటి వచనం. Psalm 20 verse 1. 20వ కీర్తన మొదటి వచనం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. ద నేమ్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ జాకబ్ షల్ డిఫెండ్ thee. యాకోబు దేవుని నామం ఉద్ధరిస్తుంది అంటే అర్థం ఏంటి? బలపరుస్తుంది. ఇట్ సపోర్ట్స్ అస్. సపోర్ట్ ఆనుకోవటానికి దేనికి కావాలంటే ఏదైతే బలహీనంగా ఉందో, ఉదాహరణకి మీ వైపు కొన్ని పందిర్లు వేస్తారు కదా, ద్రాక్ష చెట్టు అనుకోండి, పందిర్లు ఉంటేనే అది పెరుగుతుంది. కాకర అనుకోండి, పందిరు ఉంటేనే పెరుగుతుంది. బీర అనుకోండి, పందిరు ఉంటేనే పెరుగుతుంది. మనం కూడా పందిరు ఉన్నందుకే ఉన్నా, మనకు కూడా సపోర్ట్. అలాగే దేవుని నామం మనల్ని ఉద్ధరించేదిగా ఉంటుంది. ఆయన నామమే లేకపోతే మనకు ప్రోత్సాహం ఎక్కడ, ఆనుకునేది ఎక్కడ? అందుకే యెషయా 26:3 చెప్పబడింది, ఎవరి మనసు నీ మీద ఆనుకొనును వాణ్ణి నీవు పూర్ణ శాంతి గలవానిగా చేతు. ప్రకటన గ్రంథం పరమగీతంలో చెప్పబడింది, సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంత అందమును సూర్యుని అంత తేజస్సు గల ఆమె ఎవరు?
అరణ్యములో తన ప్రియుని మీద ఆనుకొని వచ్చు ఆమె ఎవరు? ఆనుకొనుట అంటే వారికి చేత కాదు అని అర్థం, వారికి వేరే వాళ్ళు సహాయం కావాలని అర్థం. మనం విశ్వాసులుగా మన సహాయం ప్రభువే, మనం ఆయన మీద ఆనుకోవాలనుకునే వారికి ఆయన నమ్ముకున్న సహాయంగా ఉండాలని కోరుతున్నాడు. ఈజ్ అవర్ సపోర్ట్. మనం కొన్నిసార్లు పలానా వాళ్ళు మాకు సపోర్ట్ అని మనం అనుకుంటాం. మనుషుల సపోర్ట్ కొంతకాలం ఉంటుంది, ఆనుకునేది భార్య మీద కానీ, భర్త మీద కానీ, పిల్లల మీద కానీ, బంధువుల మీద కానీ, తల్లిదండ్రుల మీద కానీ, తెలిసిన వారి మీద కానీ, సేవకులు, బోధకులు, కాపర్లు, ఉపదేశకులు అన్నీ తాత్కాలికమే. కానీ ప్రభు మీద ఆనుకుంటే ఎప్పుడు శాశ్వత కాలంగా ఆయన త్రోసివేయడు, ఆయన విడనాడడు, ఆయన దాటిపోడు. ఆనుకునే వారందరి విషయంలో ఆయన పట్టింపు కలిగి ఉన్నాడు. ఆయనకు బరువు కాదు. ఆనుకుంటే ఏమవుతుందంటే బరువు అవుతుంది. ఎక్కువ మంది వచ్చి స్తంభానికి ఆనుకున్నారనుకో, అది బరువు మోయలేక ఒరిగిపోయే అవకాశం ఉంది. దేవుడి దగ్గర ఎంతమంది ఆనుకున్నా ఆయన ఒరిగిపోడు. ఆయనకి నాకు బరువు అయింది, ఇంకోసారి చూస్తానులే అని చెప్పడు. ఆయన మీద ఆనుకునేవారు కావాలంటే నేను చేయలేని మీరే చేయగలరు, నేను మాట్లాడలేని మీరే మాట్లాడగలరు, నేను ఈ కార్యం నిర్వహించలేని మీరే నిర్వహించగలరు, నేను ఈ పనికి చాలిన వాడిని కాదు మీరే సరిపోయినవాడు అని ప్రభు మీద మనం ఆనుకున్నప్పుడు ఆయన మనకు సహాయం చేసి నడిపించేవాడు. ఆనుకునే పరిస్థితులు వస్తే కొన్నిసార్లు ఆనుకోవటానికి అవకాశం ఉండొచ్చు, ఆనుకోవటానికి వీలు లేని పరిస్థితులు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. కనుక తన ప్రియుని మీద ఆనుకొని అరణ్యములో వచ్చున్న ఈమె ఎవరు? ఆ సంఘమే ఈ దినాన అరణ్యములో ఉంది. ఏదో ఊర్లో ఉంటే ఆనుకోవటానికి పందిరేస్తాం, అడవిలో ఉంటే భవిష్యత్తు ఏదో చెట్లు కలిపి పందిరేస్తాం, ఎడారిలో ఉంటే ఎడారంటే కనుసూపు మేడ దాకా ఏం కనిపించదు, ఇసుక తప్ప. ఒక్క చెట్టు కూడా కనపడదు పొరపాటును కూడా. అలాంటి దగ్గర ఇంకా ఆనుకునేది ఎలాగా? ఎండమావుల మీద ఆనుకోవాలా, నీడ మీద ఆనుకోవాలా, ఇసుక తుఫాన్ల మీద ఆనుకోవాలా? అందుకే పాత నిబంధనలో చెప్పబడింది, ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాడు, అబద్ధమాడు, పశ్చాత్తాపడు. ఇశ్రాయేలుకు ముందు నడిచిన దైవము మేఘస్తంభముగా అగ్నిస్తంభముగా ఉండి నడిచిన. స్తంభం ఎందుకని? అనుకోవటానికి. మీకు తెలుసు కదా, ఇక్కడైతే ఎవరు అనుకోవట్లేదు, కానీ మందిరాల్లో స్తంభాలు పెట్టింటారు. ప్రతి స్తంభం ఖచ్చితంగా ఫిలప్ అయిపోయింది, కుర్చీ కూడా ఫిలప్ అయిపోయింది, కానీ స్తంభం దగ్గర రిజర్వ్ చేసుకుని ఉంటారు వాళ్ళు, టికెట్ బుక్ చేసుకోకుండానే. ఎందుకంటే వారికి కూర్చోవడం లేకుండా కూర్చోవడం కష్టంగా ఉంటుంది వాళ్ళు. అందుకని అనుకోవటానికి అలా కూర్చొని ఉంటారు. భూమి మీద బలహీనలు ఎలాగ ఆనుకోవటానికి తాపత్రయపడతారో, ఆత్మీయంగా మనం బలహీనమని గుర్తిస్తే ప్రభు మీద ఆనుకోవటానికి అలాగ వీలవుద్ది. చాలాసార్లు మనం అనుకుంటాం మనమే బలవంతులము కదా, ఇంకా మనం ఆనుకోవడము అవసరమా అని. 4వ చూస్తామా? 132వ కీర్తన, Psalm 132 verse 2. 132వ కీర్తన 3వ వచనం తెలుగులో. Psalm 132 verse 3. 132వ కీర్తన 3వ వచనం. యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాసము నేను చూచు వరకు. యాకోబు యొక్క దేవుడు, యాకోబు యొక్క దేవుడు, యాకోబు యొక్క దేవుడు, యాకోబు యొక్క బలిష్ఠుడు. 5వ వచనం 2వ వరుస. యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలం నేను చూచు వరకు. 3వ వచనం. యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసి. మనల్ని గురించి దేవుడు ఇలాగ అంటాడా? పత్తిపాడు దేవుడికి, లేదా ఎవరి పేరుందనుకో, అబ్రహాం దేవుడికి, శారా దేవుడికి, ఇస్సాకు దేవుడికి, మనల్ని గురించి ఇంట్లో వాళ్ళు చెప్పుకోవటానికి సిగ్గుపడతారు. ఇదిగో పలానా వాళ్ళు, మా అబ్బాయే, మా అమ్మాయే.
ఏమంటే ఇప్పుడు సరిగ్గా లేరులేండి అని సిగ్గుపడతాం. దేవుడు యాకోబుని గురించి సిగ్గుపడకపోగా సంతోషపడ్డాడు. దేవుడు మనల గురించి సిగ్గుపడుతున్నాడా, సంతోషపడుతున్నాడా? యాకోబుని గురించి సిగ్గుపడలేదు, సంతోషపడ్డాడు. అందుకే యాకోబు దేవునికి ఒక నివాస స్థలం కట్టాలని దావీదుకు కూడా తెలిసింది. దావీదుకి ఎలాగ తెలిసి యాకోబు దేవునితో బాగా నడిచాడని? ఇలాగ మీటింగ్ పెట్టి వాక్యం చెప్పినారా? ప్రత్యేకమైన శీర్షిక పెట్టి యాకోబు ఆ స్థలమునకు బేతేల్ అని పేరు పెట్టాను అని ఏమని చెప్పారా? ఎవరు చెప్పలే. ఆయన దగ్గర ఏదో లేఖనాలు ఉన్నాయేమో, ఏదో కొత్త తెలిసేమో, ఆధ్యాత్మికమైన దివ్య దృష్టితో యాకోబు దేవుని కొరకు ఏం తీర్మానం చేసినాడు, ఏం మొక్కుబడి చేసుకున్నాడు అని చెప్పినాడు అనుకుంటా. మొక్కుబడి చేసుకున్నాను, మీకు తెలుసు కదా, మొక్కుబడి బైబిల్లో చేసుకున్నాడు చాలా తక్కువ మంది. దాంట్లో యాకోబు మొదటివాడు అనుకుంటా. 28వ అధ్యాయంలో మొక్కుకొనేను, నీవు నాకు ఇచ్చిన దాంట్లో దశంభాగం నేను నీకు ఇచ్చేది నన్ను మొక్కుకొనేను. కనుక యాకోబు మొక్కున్నాడు, అలాగే చేసినాడు. దేవుడు యాకోబుని ఘనపరిచినాడు. ఆయన ద్వారా జనములను దేవుడు తీసుకురావాలని సంకల్పించినాడు. అందుకని యాకోబు దేవుడు అని అనిపించుకోవటానికి ఆయన సిగ్గుపడక ఒక నివాస స్థలము చూడాలని దావీదు కలలు కన్నాడు. అది చెయ్యి పర్యంతము, అంటే అది చేసేంతవరకు నేను పడక మీదకి వెళ్ళను, కంటికి నిద్ర రానియను, కడుపుకి ఆహారం తినను, శరీరానికి విశ్రాంతి తీసుకోను అని దేవునితో ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేసినాడు. మనం ఎలాగే ఉంటాం? మన సాధారణంగా భిన్నంగా ఉంటుంది ఏదైనా. దావీదు దేవుని హృదయానుసారుడు. ముందుగా వెళ్ళిన యాకోబు యొక్క జీవితము ఆయన మాదిరిగా ఉంచుకొని అలాగెళ్ళాడు. ఇప్పటిదాకా 4 విషయాలు మనం చూస్తున్నాం యాకోబు దేవుని గురించి. 13 వచనాలు కనీసము యాకోబు దేవుడు అని కీర్తనలో ప్రస్తావించబడింది. దాంట్లో 5 చూడటానికి ఆరంభించిన. మొదటిది ఏంటి? యాకోబు దేవుని చట్టం, ద స్టాట్యూట్స్ ఆఫ్ గాడ్ ఆఫ్ జాకబ్, స్క్రిప్చర్స్ ఆఫ్ గాడ్ ఆఫ్ జాకబ్, యాకోబు దేవుని యొక్క వాక్యం. రెండవది ఏంటి? యాకోబు దేవా ప్రార్థన ఆలకించు, సప్లికేషన్ టు ద గాడ్ ఆఫ్ జాకబ్, యాకోబు దేవునికి ప్రార్థన చేయటం. మూడవది ఎవరైనా మేల్కొని ఉన్నవాళ్ళు చెప్పండి, అలసిపోయిన వాళ్ళు, మీ పని మీరు చూసుకోండి. మూడవది ఏంటి? సపోర్టా? యాకోబు దేవుడు ఒక సపోర్ట్, ప్రోత్సాహకరంగా పురికొల్పుగా ఉన్నట్లు వాక్యంలో మనం చూస్తాం. ఆనుకునే స్థలం. నాలుగవది యాకోబు దేవుడు ఒక నివాస స్థలం ఉండాలని కూడా, శాంక్చురీ ఆఫ్ ద గాడ్ ఆఫ్ జాకబ్. ఐదవది ఆఖరిది చూసి ముగిస్తామా? 46వ కీర్తన మొదటి వచనం. నేను చదువుతా, మీకు మైక్ లేదు కదా. Psalm 46 verse 1, 46వ కీర్తన మొదటి వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్మకూడదగిన సహాయకుడు. ఇప్పుడు చూడండి 7వ వచనం. సైన్యములకు అధిపతికి యెహోవా మనకు తోడైనాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఎవరు ఆశ్రయము? యాకోబు దేవుడు మనకు ఆశ్రయం. అదే మాట ఆఖరి వచనంలో కూడా ప్రస్తావించబడింది. 11వ వచనం, 46:11. సైన్యములకు అధిపతికి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమే. ఏ దేవుడు యాకోబుకు ఆశ్రయంగానే ఉన్నాడు, ఆ దేవుడు మనకు కూడా ఆశ్రయం కావాలని కోరుతున్నాడు. ఆశ్రయం అంటే ఎవరికి కావాలా? ఆశ్రయము ఎవరికి కావాలి? ఎవరైతే మీరు ఆశ్రయాలుగా ఉన్నారో వారికి ఆశ్రయం కావాలి. నాథుడు ఎవరికి కావాలి? ఆ నాథులైన వారికి కావాలి. నీతిమంతుడు ఎవరికి కావాలి? ఆ నీతిమంతుల కొరకు కావాలి. పరిశుద్ధుడు ఎవరికి కావాలి? పాపల కొరకు కావాలి. రక్షణ ఎవరికి కావాలి?
భిక్ష కొరకు కనిపెడుతున్న వారికి కావాలి. ఇవన్నీ ఎవరు? మనమేగా. కనుక యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని అనాథులుగా విడవను, మీ యొద్దకు వస్తున్నాను సెలవిచ్చినాడు. అందుకే ఆయన మనకు నాథుడయ్యాడు. 2వ అధ్యాయం లూకాసు వార్తలో ఆ చిన్న శిశువైన యేసు ప్రభువారు 8వ దినాన్ని దేవాలయంలోనికి వచ్చినప్పుడు సుమేని చేతులు ఎత్తుకొని, నాథా, నీ దాసును సమాధానంతో పోనిస్తున్నావు, నీవు ఇచ్చిన రక్షణ నేను కనలారా సూచితిని. 8వ దినాన బిడ్డనెత్తుకొని మందినికి వచ్చి బాలింతలు ఎవరైనా ఉంటారా? వచ్చి బాలింత ఆమె శరీరం ఏమీ సహకరించదు బయటికి కాలు పెట్టడానికి కూడా. ఎక్కడికి వచ్చింది? షాపింగా? తల్లింటికా? పుట్టింటికా? ఎక్కడికి కాలు రాకపోయినా తల్లింటికి కాలంటే మాత్రం ఎట్లయినా వస్తుంది, ఎప్పుడైనా వస్తుంది, నిద్రలో కూడా. కానీ ఇప్పుడు ఈమె తండ్రి ఇంటికి వచ్చింది, దేవుని మందిరానికి వచ్చింది. 8వ రోజునే ఆ మాంసపు ముద్దనెత్తుకొని శరీరం సహకరించకపోయినా వచ్చింది. నాథుడు అనాథులకు నాథుడుగా వచ్చినాడు. రక్షణ కనలారా చూచే అవకాశము సిమియోను లాంటి వాళ్ళకి అనుగ్రహించినాడు. నిరాశలైన వారికి ఆశ్రయం ఇచ్చుట కొరకే వచ్చినాడు, దాగు చోటుకు వచ్చినాడు. అందుకే 90వ కీర్తనలో, దేవా తరతరములు మా నివాస స్థలము నీవే. నివాస స్థలం ఎవరికి కావాలా? నివాసం లేని వాళ్ళకి కావాలి. ఇల్లు ఎవరికి కావాలా? ఇల్లు ఉన్న వాళ్ళకే. సాధారణంగా లేని వాళ్ళకే కావాలా. మన ఆశ్రయం ఆయనే, మన దుర్గం ఆయనే. అది శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం దాకా ఆశ్రయం ఆయన ఆశ్రయం వచ్చినప్పుడు మనల్ని ఆయన త్రోసివేయడు. అందుకే పాత నిబంధనలో 6 ఆశ్రయపురాలు ఉన్నాయి. ఎందుకు ఆశ్రయం కావాలంటే, పాత నిబంధనలో తెలియక పాపం చేసినప్పుడు, ఎవరినైనా చంపినప్పుడు ఈ ఆశ్రయపురంలోనికి పరిగెత్తిపోతే ఆయన మీద ఎవరు వచ్చి ప్రతిదాడి చేయడానికి వీల్లేదు. ఆ ఆశ్రయపురాల్లో ఉండేంత దాకా ఆయన భద్రంగా ఉండొచ్చు. ఆశ్రయపురాల్లో నుండి బయటకు వస్తే ఆయన ప్రాణమునకు ఆయనే ఉత్తరవాది. ఇప్పుడు కొత్త నిబంధనలోన 7వ ఆశ్రయపురం ఆయన యేసుప్రభు. 6 ఆశ్రయపురాల్లో మానవునికి సరిపోలేదు, 7వది అవసరమైంది. అదే కల్వరి కొండ, అదే యేసుప్రభు యొక్క శిలువ. ఆ 7వ ఆశ్రయపురము పాపాత్ముడైన ప్రతి మానవునికి ఆశ్రయం కలిగిస్తుంది. ఎట్టి పాపైనా ఆ శిలువ దగ్గరికి వెళ్ళి ఆశ్రయం పొందవచ్చు. నిరాశ్రయులకు ఆశ్రయం ఆయన, నాథులకు నాథుడు ఆయన, అనాథులకు నాథుడు ఆయన, శరణుచొచ్చు వారికి శరణమిచ్చు ఆశ్రయం ఆయన. ఆయన ఎదుకొచ్చు వారిని ఆయన ఏమాత్రం త్రోసివేయడు. ఇది నన్ను ఎక్కడికి వెళ్ళాలో తోచక, ఏం చేయాలో తోచక, ఆశ్రయం లేకుండా జీవితం అనే యాత్రలో ప్రయాణం చేస్తూ కష్టాలనే ఎండకు బాధకు సోలిపోయి సొమ్సిల్లి డస్సిపోయి ఏం చేయాలో తోచక, ఏ ఆశ్రయపురం ఉంది, ఎవరిని ఆశ్రయిస్తాము, ఎవరి నీడ దగ్గరికి వెళదాము, ఎవరిని ఆనుకొని ఉందాము అని ఆలోచించే పరితపించే విశ్వాసకి యాకోబు దేవుడు దగ్గరకు వచ్చి నిలుస్తున్నాడు. అందుకే కీర్తనలో ఒక మాట రాయబడింది కదా, 146. ఆ మాట చూసి ముగిస్తామా? 5వ వచనం, 146:5. నేను చదువుతా, మీరు ఆలకించండి. 146:5. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడని యెహోవా మీద ఆశ పెట్టుకునో వాడు ధన్యుడు. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడు, ఆశ్రయమనో, ఎవడు ఆ దేవుని మీద ఆశ పెట్టుకున్న వాడు ధన్యుడు. మీకు తెలుసు కదా. నేను ముగించక ముందు కొన్ని ప్రశ్నలు అడుగుతా, జవాబు మీరు ఎలాగో చెప్పరు కనుక నేనే చెప్తా. మీకు ఇష్టమైతే ప్రశ్నలు వినండి, రాసుకోవద్దులే. మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం? కీర్తనలో ఎన్ని ధన్యతలు, ఎంతమంది ధన్యులుగా పరిగణించబడిన వారు? మొదటిది. రెండవ ప్రశ్న, మొదటి ధన్యుడు ఎవరు? కీర్తనల్లో. మూడవ ప్రశ్న, ఆఖరి ధన్యుడు ఎవరు?
కీర్తనల్లో. 4వ ప్రశ్న, మధ్యలో ధనుడు ఎవరు కీర్తనల్లో. 5వ ప్రశ్న, ఆఖరి ప్రశ్న, మనం అలాంటి ధన్యులమా కాదా? 5వ ప్రశ్నకు మాత్రం నా దగ్గర బలమైన జవాబు ఉంది, మీకు చెప్పను, మీకు కూడా తెలుసు, మీ దగ్గర కూడా ఉంది. మొదటి ప్రశ్నకు ఎంతమంది ధన్యులు ఉన్నారు కీర్తనలో? జవాబు 24. మొదటి ధన్యుడు ఎవడు కీర్తనలో? 1వ కీర్తనలో చెప్పబడింది కదా, దివారాత్రములు నీ వాక్యం ధ్యానించేవాడు ధన్యుడు. ఇప్పుడు ఆఖరి ధన్యుడు ఎవరో తెలుసా కీర్తనలో? ఇందాక మనం చదివా 146:5, ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడు వాడు ధన్యుడు. ఇది ఈ కీర్తన మీద పాట కూడా ఉందనుకుంటా, మనకి ఇవి రావనుకు పాతవి. ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడగనో వాడే ధన్యుడు, ఎవరి మీద ఆశ పెట్టుకుని ఉన్నాడా వాడు ధన్యుడు. ఎంత భాగ్యం ఇది! యాకోబుకి లేని ధన్యత ఇప్పుడు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. మొదటి ధన్యుడు ఎలాగో కాలేకపోయాం, ఆఖరి ధన్యులని అయితే మంచిది కదా. క్లాస్లో మొదట రాకపోయినా మా లాస్ట్ అని వస్తే మేలేమో కదా. అసలు పేరే లేకపోతే చాలా ఇబ్బంది. 24 ధన్యతల్లో ఒక్క ధన్యతలో కూడా పేరు లేకపోతే కష్టంగా. ఎలాగ దీవరాత్రులు వాక్యం ధ్యానించట్లేదు కనుక చివరికి యాకోబు దేవుడి మీద ఆశ పెట్టుకునే ధన్యులుగా అవుతే ఎంత బాగుంటు. దేవుడు తనతో మాట్లాడిన స్థలమునకు యాకోబు బేతేల్ అనే పేరు పెట్టాను. యాకోబు దేవుని యొక్క తీర్మానంలో నుండి యాకోబు దేవుని మీద ఆశ పెట్టుకునే అనుభవంలోనికి మనం వచ్చినట్లు ప్రభువు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన.